రాకెట్ పైన బిగ్ అప్డేట్ వచ్చింది. సముద్రంలో ఈ పిఎస్ఎల్వి C-62 రాకెట్ పడిపోయినట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కి దక్షిణ హిందూ మహాసముద్రంలో ఈ యొక్క పిఎస్ఎల్వి C-62 పడిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఎస్ఎల్వి C-62 ఎఫెక్ట్తో వాతావరణంలోని 15 ఉపగ్రహాలు ధ్వంసమైపోయాయి. సో ఇది థర్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఫోర్త్ స్టేజ్కి ఎంటర్ అయ్యే మధ్యలో సిగ్నల్ కట్ అయిపోయింది. ఇస్రోకి పిఎస్ఎల్వి C-62కి సిగ్నల్ కట్ అయిపోయింది. దీంతో 15 ఉపగ్రహాలు వివిధ దేశాలు, దాంట్లో బ్రెజిల్ ఉంది, ఇతరత్ర దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల నుంచి వచ్చిన ఉపగ్రహాలు కూడా ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే పిఎస్ఎల్వి C-62తో కనెక్ట్ చేసి వాటిని పంపిస్తూ ఉన్నారు. సో భారతదేశానికి సంబంధించి 4 ఉపగ్రహాలు, దాంట్లో EOS N1 అన్వేష అనేటువంటి అతి కీలకమైనటువంటి దేశ రక్షణకు సంబంధించినటువంటి ఒక ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. సో మొన్న 12వ తేదీన ఉదయం తెల్లవారుజామున 10:15 ఇది ప్రయోగిస్తే 3వ దశ చివరిలో ఈ శాటిలైట్తో సంబంధాలు తగ్గిపోవడంతో ఇది ఫెయిల్ అయిపోయింది. ఈ ఏడాది తొలి ప్రయోగమే ఈ రకంగా ఫెయిల్ కావడంతో ఇస్రో వర్గాల్లో తీవ్రమైన నిరాశ వ్యక్తమవుతోంది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ విచ్ ఫెయిల్ డ్యూరింగ్ ఇట్స్ థర్డ్ స్టేజ్ బర్న్. 3వ స్టేజ్ల వైజ్గా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఇలా ఉండాలి, సెకండ్ స్టేజ్లో అక్కడ మీకు రైట్ సైడ్లో చూపిస్తాం చూడండి. అది భూకక్షలో నుంచి పైకి వెళ్ళిన తర్వాత 4 స్టేజీల్లో విడిపోతూ ఉంటుంది అని భాగాలన్నీ కూడా. సో దాంట్లో ఆ ఇందాక రైట్ సైడ్ మీకు చూపించినటువంటి ఆ గ్లోబ్ పక్కనే ఒక ఎల్లో కలర్ లైన్ డాట్ వెళ్తోంది. దాన్ని మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఇదే లైన్ చూడండి. థర్డ్ స్టేజ్ థ్రస్టింగ్ PS3B.0 ఎక్స్పెక్టెడ్. సో అదేంటి, ఆ స్టేజ్ ఎల్లో నుంచి రెడ్ వరకు వెళ్ళాల్సిన స్టేజ్ అది PS4. సో కానీ ఆ లైన్ బ్లింక్ అవుతున్న దగ్గర ఆ స్టేజ్ దగ్గర కుప్పకూలిపోయింది. సో దీంతో అది మళ్ళీ ఇంక్లైన్డ్ అంటే డౌన్వర్డ్స్లో అది ప్రయాణించింది. మార్గ మధ్యలో ఆ భూకక్ష దాటిన తర్వాతనే ఆ ఉపగ్రహాలన్నీ పేలిపోయాయి. అవన్నీ కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయి పేలిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి గాల్లో కలిసిపోయి వాతావరణంలో కలిసిపోయాయి. కానీ ఈ రాకెట్కి సంబంధించినటువంటి మేజర్ పార్ట్ అంతా కూడా దక్షిణ మహాసముద్రంలో పడిపోయింది అనేటువంటి ఒక విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్తున్నారు. సో ఇక్కడ పిఎస్ఎల్వి C-62 carried the primary EOS N1 strategic imaging satellite for DRDO alongside 15 co-passengers. ఇటు EOS N1 అన్వేషణ దేశ రక్షణ రంగానికి ఉపయోగపెట్టిన ఒక ఉపగ్రహంతో పాటుగా మరొక 15 ఉపగ్రహాలు ఉన్నాయి. దాంట్లో మారిటరీస్ సంబంధించినటువంటిది ఒకటి, ఆ తర్వాత నేపాల్ సంబంధించింది ఒకటి, ఇక వివిధ దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. మొన్న తెల్లవారుజామున 10:15 ఇది ఇక్కడి నుంచి ఫైర్ అయింది. ఆ తర్వాత causing a flight path deviation that prevented orbital insertion. సో కొంత ఇది సిగ్నల్ కట్ అయిపోయి ఆ తర్వాత ఇది మిస్ మ్యాచింగ్ అయిపోయి కంప్లీట్గా కుప్పకూపినట్టు తెలుస్తోంది. సో దీనిపైన ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇంక్రీజ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఏ థ్రస్ట్ షార్ట్ ఫాల్ ఎకోయింగ్ ఇష్యూస్ ఫ్రమ్ పిఎస్ఎల్వి C-61 ఫెయిల్యూర్ ఇన్ May 2025. గతంలో కూడా ఇదే మాదిరిగా ఒక ప్రయోగం చేసినప్పుడు అప్పుడు కూడా ఇటువంటి మాదిరిగానే జరిగిందట. అయితే ఆ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎందుకు జరిగిందనే విషయాన్ని విశ్లేషించకుండా దీన్ని మళ్ళీ ప్రయోగించడం, పూర్తి స్థాయిలో విశ్లేషణ జరగక మునిపై ప్రయోగించడంతో ఈ ప్రమాదం జరిగిందనే మాట వాళ్ళు చెప్తున్నారు. సో మెక్డోల్ అనే వ్యక్తి, సో renowned astronomer Jonathan McDowell estimated the vehicle achieved a suborbital trajectory of approximately 3,800 into 390 కిలోమీటర్. అత్యంత వేగంగా 98 degrees కోణంలో అది మళ్ళీ ఇంక్లైన్ అయిపోయి తిరిగి ప్రయాణమైంది, ఆ శిథిలాలు పడిపోయాయనే మాటని మెక్డోల్ అనేటువంటి ఒక ఆస్ట్రోనామర్ చెప్తున్నారంట. సో సబార్బిటల్ పాత్స్ లైక్ దిస్ టిపికల్లీ రిజల్ట్ ఇన్ అన్కంట్రోల్డ్ రీఎంట్రీస్ where satellites burn up due to intense friction from speed exceeding 7 km/s. సో చాలా ఎక్కువగా స్పీడ్లో వెళ్ళినప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఫ్రిక్షన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది, మిస్ మ్యాచ్ అయి ఉంటుంది, డిక్లైన్ జరిగి ఉంటుంది అని చెప్పి ఆస్ట్రోనామర్స్ అట్ ది సేమ్ టైం ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదేమైనా ఇది పడిపోయింది దక్షిణ మహాసముద్రంలో అంట. సో దక్షిణ మహాసముద్రంలో దీన్ని పడిపోయింది. గతంలో పిఎస్ఎల్వి C-61 ప్రయోగించినప్పుడు కూడా ఇదే మాదిరిగా ఒక ప్రమాదం జరిగింది. మళ్ళీ ఇది రిపీట్ అవ్వడం, సో దాన్ని పూర్తిగా అంచనా వేయకుండా, దాన్ని పూర్తిగా విశ్లేషించకుండా ప్రయోగించడమే ఈ ప్రమాదానికి ఒక కారణం అనేది మాట చెప్తున్నారు. C-62 దాంట్లో 15 ఉపగ్రహాలు వెళ్తూ ఉన్నాయి. ఈ 15 ఉపగ్రహాల్లో EOS N1 అన్వేష అనేది చాలా కీలకమైనది, భారత రక్షణ రంగానికి ఉపయోగపడేది. అది కూడా గాల్లోనే
పేలిపోయింది.